अस्सलाम वालेकुम। आरबीएन न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए तफसील से पहले नज़र डालते हैं आज की ताज़ा खबरों पर। जैसा कि आप जानते हैं कि कहीं चोरी हो जाए तो चोरों को पकड़ना मुश्किल हो जाता है, लेकिन घर का ही आदमी अगर घर में चोरी करे तो उसे कैसे पकड़ा जाए। आज ऐसा ही एक वाक़या निर्मल डिस्ट्रिक्ट निर्मल में सामने आया। जैसा कि एक टीचर अपने स्कूल से आकर घर को देखती है कि घर में चोरी हो जाता है, और इसकी इत्तला निर्मल डिस्ट्रिक्ट प्रवीण कुमार सीए को दी जाती है, और प्रवीण कुमार तहकीकात करने पर मालूम होता है कि इसी जिसने एप्लीकेशन दी उसी का ही शौहर चोर है। आइए देखते हैं, रिपोर्ट है हमारे आरबीएन के नुमाइंदे प्रकाश की। आइए देखते हैं कि और प्रवीण कुमार साहब ने क्या कहा, सुनते हैं उनकी ज़बानी। నిర్మల్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. మొన్న 19వ తారీఖు రోజు నిర్మల్ పట్టణంలో స్థానిక మాదేవపుర కాలనీలో తన సొంత ఇంట్లోనే దొంగతనమైందని చెప్పి అనిత, గవర్నమెంట్ ఉద్యోగంగా పనిచేసేటువంటి అనిత ఆ రోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ఇచ్చిన తర్వాత మన పోలీస్ టీము, క్లూస్ టీము వారి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నేర స్థలాన్ని వాటిని పరిశీలించి ఆ రోజు చూడడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలని కూడా మనం అనలైజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళ భర్తనే సావులే శివ అనే వ్యక్తి వాళ్ళ భర్తనే ఇంట్లో ఉన్నటువంటి 8 తులాల బంగారాన్ని మధ్యాహ్నం సమయంలో తీసుకొని దొంగతనం చేసుకొని పోయినాడని చెప్పి మనకు తెలిసింది. తర్వాత అటు వ్యక్తిని పట్టుకొని విచారించగా అతను అటు నేరాన్ని ఒప్పుకొని దొంగిలించినటువంటి బంగారాన్ని 8 తులాల బంగారాన్ని చూపించడం జరిగింది. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. కావున ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా హోటళ్ళ వద్ద కానీ, వారి ఇంటి ముందు కానీ, అదేవిధంగా వ్యాపార సముదాయాల వద్ద కానీ సీసీ కెమెరాలను పెట్టుకున్నట్లయితే ఈ నేరాలని అరికట్టడంలో చక్కగా అవి మాకు పనికొస్తాయి. అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కూడా అవి చక్కటి పాత్ర పోషిస్తాయి. కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీ కెమెరాలని వారి సముదాయాల్లో కానీ, హోటల్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.